తెలంగాణ, జై తెలంగాణ. హరీష్ అన్న నాయకత్వం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సిద్దిపేట రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు అన్న నాగిరెడ్డి అన్న గారు, ముఖ్య అతిథులు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పద్మా దేవేందర్ రెడ్డి గారు, అలాగే ప్రతాప్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు అన్న ఎర్రల శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా సిద్దిపేట ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హరీష్ అన్నంపై అభిమానంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన తెలంగాణ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. అన్న 2 నిమిషాలు ఒకటే మాట. మీరు హరీష్ అన్న అనగానే సిద్దిపేట గడ్డ అంటున్నారు, కానీ హరీష్ అన్న అనగానే తెలంగాణ గడ్డ అని ఈ రోజు నుంచి వాయించాలి. సిద్దిపేట అనేది మర్చిపోదాం. హరీష్ అన్న ఈనాడు సిద్దిపేటకే కాదు, ఈ రాష్ట్రంలో హరీష్ అన్న అనేటువంటి వాడు అసెంబ్లీలో లేకపోతే ఈనాడు రుణమాఫీ గురించి ఎవరైనా మాట్లాడేదా? రైట్, రుణమాఫీ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా, ఓకే ఒప్పుకుందాం. కానీ ఈరోజు స్టేట్మెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీ యొక్క మిగతా మంత్రులు కానీ ఇంకా కొంతమంది కాదన్న మాట వాస్తవమా కాదా? ఆ వాస్తవానికి కారణం ఈ రాష్ట్రంలో హరీష్ అన్న కాదా? హరీష్ అన్న ఒక సిద్దిపేటకే కాదు, హరీష్ అన్నపై ఈ రోజు నుంచి మనకు ఓట్లు కాదు రేపటి నుంచి కావాల్సింది. దయచేసి మిత్రులంతా ఆలోచించాలి. మనం ఒక 1.8% ఓట్లతో ఈ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఓడిపోవడం జరిగింది. మనం రేపు రాబోయే ఎన్నికలలో కూడా మనం గెలవకున్నా పర్వాలేదు, కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి మోసాలను, రేవంత్ రెడ్డి గారి కథలను, ఈ కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేసి కాబోయే 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నాయకత్వాన ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా అయి అదే రేవంత్ రెడ్డి కుమిలేటట్టు చేయాల్సిందిగా మనం అందరం ప్రార్థన చేసి ముందుకు నడవాల్సిందిగా మీ అందరికి ప్రార్థిస్తూ, హరీష్ అన్న మీ అందరికీ ఈ రాష్ట్రం అనుకుంది ఒక సిద్దిపేట కాదు, మీరు ఇలాగానే అసెంబ్లీలో కొట్లాడాల్సిందిగా మీ అందరం ప్రార్థిస్తూ, జై తెలంగాణ, జై హరీష్ అన్న. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.